రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అంటేనే జూటేవాజ్ పార్టీ అయిందన్నారు. పంటలు ఎండబెట్టేదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన పంటలను హరీష్ రావు పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టుల మోటార్లు నడవకపోవడంతో ఒక్క వరంగల్ జిల్లాలోనే 600 కోట్ల పంట ఎండిపోయిందని హరీష్ రావు విమర్శించారు. వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోవడానికి ఎండలు కారణం కాదని, రేవంత్ ప్రభుత్వం వైఫల్యమే కారణమవుతుందని చెప్పారు. తప్పుదో పట్టించారు. మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్లో వర్షాలు పడ్డ వాళ్ళకు, వడగళ్ళ వాన పడ్డ వాళ్ళకు, పోయిన యాసంగిలో మే నెలలో వడగళ్ళ వానబడి పొట్టకొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పోయిన యాసంగి పంటలో ఏప్రిల్ మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ళ వానకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు. పైసలు ఇయ్యరు, పైగా ఇచ్చినామని అబద్ధాలు ఆడతారు. రుణమాఫీ చెయ్యరు, రుణమాఫీ అయిపోయిందని అబద్ధాలు ఆడతారు. అంటే బడే జూటేబాజ్ పార్టీ అయిపోయింది. పంటలు ఎండగొట్టేదే కాంగ్రెస్ పార్టీ. దేవాదుల మోటార్లు 35 రోజులు చాలు చేయక ఇవాళ 600 కోట్ల రూపాయల పంట ఒక వరంగల్ జిల్లాలో ఎండిపోయింది. వరంగల్ జిల్లాలో పంటలు ఎండడానికి ఎండలు కారణం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్తుండే, ఎండలు బాగా కొడుతున్నాయి అందుకే పంటలు ఎండిపోతున్నాయి అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎండలు కొడుతున్నాయా? ఇదివరకు ఎండలు కొట్టలేదా? ఇవాళ కొత్తగా కొడుతున్నాయి ఎండలు. ఇవాళ అన్ని జూటేబాజీ మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ఎండలతో ఎండుతలేవు. నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, నువ్వు సకాలంలో మోటార్లు చాలు చేయకపోవడం వల్ల ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయి. ఇలా వరంగల్ జిల్లాలో 150,000 ఎకరాల పంట ఎండిందంటే ఇది కాంగ్రెస్ వైఫల్యం. కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. ఇది ఎండల వల్ల ఎండుతలేదు, కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువతనం వల్ల, చేతగానంతనం వల్ల ఇలా పంటలు ఎండుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇలా చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ముఖ్యంగా ఈరోజు వడగళ్ల వాన సిద్దిపేట జిల్లాలో బాగా పడ్డది, మెదక్ జిల్లాలో కూడా బాగా పడ్డది. ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు పడ్డాయో అధికారులను పంపండి, ఎన్యూమరేషన్ చేయించండి. ఆ రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కొన్ని వడ్లు రాలిపోయినాయే రాస్తామంటున్నారు అధికారులు. పొట్టకొచ్చినవి కూడా రాళ్ళు పడ్డప్పుడు పాలు బయటకు వెళ్తాయి. అది ఉత్తగానే అది గింజ పెట్టదు, రేపు అదంతా తాలైపోతుంది, తెల్లబడిపోతుంది తప్ప గింజ రాదు. అటువంటి భూములను కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫై చేసి ఎక్కడెక్కడైతే మరి పాలు బయటకు వచ్చినాయో ఆ పంట వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ రైతులను కూడా గుర్తించి వీరందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.